ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అవును, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న యువతకు ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త. గవర్నమెంట్ జాబ్స్ గరిష్ట వయోపరిమితిని భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు ఉన్న గరిష్ట వయోపరిమితిని అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ను 34 ఏళ్ల నుండి ఒకేసారి 44 ఏళ్లకు పెంచారు. అంటే ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 ఏళ్ల వయోసడలింపు లభించబోతోంది. కానీ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అనేది కేవలం ఒక్క ఏడాది పాటు మాత్రమే అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ నిరుద్యోగులు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ వయోపరిమితి సడలింపు అనేది కేవలం రాబోయే మెగా డిఎస్సి, గ్రూప్స్ మరియు ఇతర జనరల్ ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. పోలీస్, జైళ్లు, ఫైర్ సర్వీసెస్ వంటి యూనిఫామ్ సర్వీసులకు ఈ వయోపరిమితి సడలింపు వర్తించదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం లభించింది. కాబట్టి లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చెయ్యండి. కేటగిరీల వారీగా వయోపరిమితి, కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్. ఓపెన్ కేటగిరీ ఓసీ ఆర్ జనరల్ వయోపరిమితి 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీరికి అదనంగా మరో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వీరు 49 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీరికి అదనంగా 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వీరు 54 ఏళ్ల వయస్సు వచ్చే వరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏ ఉద్యోగాలకు వర్తిస్తుంది? అప్లికబుల్ జాబ్స్. ఈ కొత్త రూల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు వర్తిస్తుంది. అలాగే మెగా డిఎస్సి, టీచర్ జాబ్స్, గురుకుల ఉద్యోగాలు మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లోని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నింటికీ ఈ 44 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. జీవో నంబర్ అండ్ అధికారిక ఉత్తర్వులు, ఆఫీషియల్ జీవో డీటెయిల్స్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వయో సడలింపు గడువు ముగిసిపోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి కొత్తగా జీవో ఎంఎస్ నంబర్ 31 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని విడుదల చేస్తూ ఈ 10 ఏళ్ల సడలింపును మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ రూల్ రాబోయే గ్రూప్స్, మెగా డిఎస్సి లాంటి అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు వర్తిస్తుంది. కాబట్టి ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.